వాట్సాప్ గైస్, ఎట్లున్నారు అందరూ? వెల్కమ్ టు మై ముచ్చట్లు. యాక్చువల్లీ వెల్కమ్ బ్యాక్ టు మై ముచ్చట్లు. డే 2 ఆఫ్ గోకర్ణ. యాక్చువల్లీ నిన్న ఒక ప్లేస్కి వెళ్ళినా. ఆ ప్లేస్ గురించి మన తెలుగు స్టేట్స్లో చాలామందికి తెలియదు. ఆ ప్లేస్ పేరు ఏంటంటే అవర్ లేడీ ఆఫ్ ద సీ చర్చ్. చర్చ్ ఎంట్రా అనుకుంటున్నారా? యాక్చువల్గా లేడీ ఆఫ్ ద సీ చర్చ్ని ఇంకో రకంగా ఏమంటారు అంటే స్టెల్లా మేరీస్ అంటారు. సో మా ఫ్యామిలీ అంతా మా ఊరిని వెకేట్ చేసి హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత నేను ఫస్ట్ చదువుకున్న స్కూల్ పేరు స్టెల్లా మేరీస్. సో అట్లా కనెక్ట్ అయ్యి శ్రీంద్ర ఈ చర్చ్ గురించి ఏందని తెలుసుకుందామని చెప్పి ట్రై చేస్తే తెలిసింది ఏంటంటే కనిపిస్తున్న సముద్రం అంతా ఇక్కడ ఉన్న వాళ్ళు సెయిలర్స్ అంటారు కదా, అదే సినిమాలో చూపిస్తారు కదా, డైరెక్ట్ ఇట్లా సముద్రం మీదకి వెళ్ళిపోతారు ఫిషింగ్ కోసం అని చెప్పేసి, ఇంకా ఏదో యాక్టివిటీస్ కోసం అని చెప్పేసి వెళ్తుంటారు సముద్రం మీదకి. సో అట్లా వెళ్ళినప్పుడు ఒకసారి ఒక బోట్ అట్లా అలల మధ్యలో పెద్ద పెద్ద స్టార్మ్స్ మధ్యలో చిక్కుకుపోయింది అనమాట. సో చిక్కుకుపోయినప్పుడు వాళ్ళందరూ ఇంటికి సేఫ్గా వస్తారా రారా అనే టెన్షన్ పడుతున్న టైంలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, ఎలా వచ్చిందో తెలియదు, కానీ జీసస్ మదర్ అయిన ఎవరైతే వర్జిన్ మేరీ ఉంటారు కదా, సో మదర్ మేరీ యొక్క వుడెన్ స్టాచ్యూ అనేది అలల మధ్యలో అలా సెయిల్ అవుతూ అలా మధ్యలో తేలుతూ వాళ్ళ దగ్గరకు వచ్చిందనమాట. సో వాళ్ళ స్టాచ్యూని తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళు దానికి ప్రే చేస్తారనమాట. మేము సేఫ్గా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతే, రిటర్న్ ఒడ్డుకి వెళ్ళిపోతే నీకు ఇక్కడ ఒక చిన్న చేపల్ అంటే చిన్న గుడి లాంటిది కట్టిస్తామని చెప్పేసి మొక్కుకుంటారు అనమాట. సో వాళ్ళు మొక్కుకున్నట్టే వాళ్ళు సేఫ్గా రిటర్న్ వస్తారనమాట. సో దానికోసం అని చెప్పేసి ఆ చర్చ్ కడతారు. ఇంట్రెస్టింగ్ కదా, మన తెలుగు స్టేట్స్లలో బొంగళ జనాలు ఉన్నారు కదా, చేతిలో మైక్ ఉంది కదా అని చెప్పేసి విగ్రహాధన చేయకూడదు, విగ్రహాలలో సాతాన్లు ఉంటాయి, విగ్రహాధన చేసేవాళ్ళు సాతాన్లకు పూజిస్తున్నట్టు అనేవి నేర్పిస్తుంటారు. కానీ వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పడానికి ఈ చర్చ్ అనేది. సో అందుకని ఇంకా ఇంతకన్నా మంచి సిచ్యువేషన్, మంచి టైం అండ్ మంచి ప్లేస్ దొరకదు అనిపిస్తుంది. సో మేబీ నేను గోకర్ణకు రావడానికి ఇదే రీజన్ ఏమో. సో అందుకని ఇప్పుడే ఇక్కడే అనౌన్స్ చేస్తున్నా. ఇప్పటి నుంచి నా వీడియోస్ ద్వారా గ్నాస్టిసిజంని ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నా. ఇది ఎగ్జాక్ట్గా ఇప్పటి నుంచి 100 years బ్యాక్ 1925లో ఈజిప్ట్లోని ఒక లైబ్రరీలో బయటపడిన ఒక పురాతనమైన లేదా ఎర్లియెస్ట్ ఫార్మ్ ఆఫ్ క్రిస్టియానిటీ అనొచ్చు. సో ఈ క్రిస్టియానిటీ అనేది, ఈ టీచింగ్స్ అనేటివి హిందూయిజంకి బుద్ధిజంకి రిలేటెడ్గా ఉన్నాయని చెప్పేసి బైబుల్లో పెట్టకుండా దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేసినారు. బట్ 1925లో అది బయటపడినాయి. సో దీంట్లో ఏంటంటే వీళ్ళు ఏం నమ్ముతారంటే జీసస్ వాళ్ళ శిష్యులకి లేదా అపోస్తులకి సీక్రెట్ నాలెడ్జ్ షేర్ చేసిండు. ఆ సీక్రెట్ నాలెడ్జ్ ఏంటంటే మనమంతా ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఒక ట్రాప్లో ఉన్నాం. సో ఈ ట్రాప్ నుంచి ఒరిజినల్ దేవుడిని తెలుసుకొని బయటపడడమే మన జీవిత లక్ష్యం అని చెప్పేసి. సో ఈ నాలెడ్జ్ అనేది వాళ్ళు పెట్టుకున్న ఫిలాసఫీలు ఉంటాయి కదా, లైక్ జీసస్ నీ పాపాల కోసం చనిపోయిండు, మళ్ళీ తిరిగి లేచిండు, ఏది నమ్మితేనే స్వర్గానికి పోతావు లేకుంటే లేదు అని చెప్పేసి. సో అది కాకుండా జీసస్కి రావడానికి ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ హీఈస్ నాట్ ఎ సేవియర్, హీఈస్ ఎ రివీలర్ అని చెప్పేసి నమ్ముతారు వీళ్ళు. సో ఏం రివీల్ చేయడానికి వచ్చిండు అంటే, ఇందాక చెప్పినా కదా మనమంతా ఒక మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఉన్నాం అని చెప్పేసి. సో ఆ మెటీరియలిస్టిక్ వరల్డ్ని తయారు చేసింది వాళ్ళ సైడ్ నుంచి యెహోవా. సో ఆ యెహోవానే మెయిన్ విలన్ అని చెప్పేసి రివీల్ చేయడానికి వచ్చిండు అని చెప్పి వాళ్ళు నమ్ముతారు. సో ఇన్ షార్ట్ సింపుల్గా చెప్పాలి అంటే జీసస్ వీళ్ళు అంటారు కదా, మా పాపాలను కడగడానికి వచ్చిండు జీసస్ అని చెప్పేసి. సో ఎక్కడికి వచ్చిండు? ఇజ్రాయెల్కి వచ్చిండు. ఇజ్రాయెల్లో ఉన్న జనాలు ఎవరు? జూయిష్ పీపుల్. జూయిష్ వాళ్ళు ఎవరు నమ్ముతారు? యెహోవాను నమ్ముతారు, అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న దేవుడిని నమ్ముతారు.
సో ఆ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న దేవుడే మెయిన్ విలన్. ఆయననే ఏమంటారు సాతాన్ అని చెప్పడానికి. సో ఆయన నుంచి కాపాడడానికి, ఆయన నమ్ముకొని పాపం చేస్తున్నారని చెప్పడానికి, అది రివీల్ చేయడానికే జీసస్ వచ్చారు అని చెప్పేసి వీళ్ళు నమ్ముతారు అనమాట. సో ఇది యాజ్ అన్ క్రిస్టియన్ గానో, యాజ్ అన్ హిందూ గానో, లేదా ఇంకేదో రిలీజన్ కానీ కాకుండా యాజ్ అన్ ఇండియన్గా ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఈ సైడ్ ఆఫ్ క్రిస్టియానిటీ తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇట్లా ఇది స్ప్రెడ్ చేద్దాం, ఇది ఇన్ఫర్మేషన్ ఇద్దాం అని చెప్పేసి అనుకుంటున్నా ఇప్పుడు నా వీడియోస్ ద్వారా. ఒకవేళ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియో లైక్ చేయండి, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, వేరే వాళ్ళు కూడా తెలుసుకోవాలి అనిపిస్తే షేర్ చేయండి, అలానే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.